నువ్వు నేను మనము మంచోళ్ళు అని దేవుడు పిలుచుకోలేదు. చెడ్డవారముగా పాపులము అంటుండగానే మన కొరకు ఆయన మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం రక్షించబడిన తర్వాత, మన పాపములు క్షమించబడిన తర్వాత మనము ఇప్పుడు సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలంటుంది వాక్యం. దేవుని స్తోత్రం. అవునండి, ఒకప్పుడు ఎలా కలపబడితే అలాగే ఉన్నాం, కానీ ఇప్పుడు రక్షించబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మీరు సత్క్రియలు యందు ఆసక్తి ఉండాలి. దేని ఎందు ఉండాలా? మంచి చేసే విషయంలో మీకు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి అంటుంది వాక్యం. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వారు బడా ఏమంటే ధనమున్నవారు ఉన్నారు, ఘనమున్నవారు ఉన్నారు, గొప్పవారుగా ఉన్నవారు ఉన్నారు. కానీ వారికి ఎవరికి ఏం లేదంటే సహాయం చేసే చేతులు లేవు. మదర్ తెలిసేది అన్నది, నీవు ప్రార్థించే పేదాల కన్నా ఒరేయ్ సహాయం చేసే చేతులు ఉన్నవారే గొప్పవారు అండి. కాబట్టి చాలామంది కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, శోధల్లో ఉన్న వారికి చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఆ తీవ్రత వారి బాధలో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఏమంటే వ్యాధుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సహాయం చేసేవారుగా ఉండాలి. కానీ చాలామంది ఏమంటే ఉన్నా కానీ ఏం చెప్తుంటారు? మాటలు చెప్తారు. ఏంటండి మాటలతో. అందుకే ప్రభులో లేనప్పుడు ఎన్ని మాటలను ఉన్నా కానీ ప్రభులోకి వచ్చావు, రక్షించబడ్డావు కనుక ఇప్పుడు సత్క్రియలు ఏంది ఏముండాలా? మంచి చేసే విషయాలు ఏముండాలా? ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తుందనమాట. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుకే ఈరోజు నీవు నేను మనము సొంత క్రియలను బట్టి, మంచి క్రియలు బట్టి రక్షించబడలేదు, కానీ దేవుని కృపను బట్టే మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మనము సత్క్రియలు అందు ఏం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. కలిగినది కాదు, క్రియల వల్ల, అదేమనండి, క్రియల వల్ల కలిగింది కాదు, అది దేవుని వరం, కృప. దేవుని స్తోత్రం. అది వరమే, అది కృపయే. హల్లెలూయా. మరొకటి కాదనమాట. దేవుని స్తోత్రం. అందుకే సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు ఏవయ్యావంట? సృష్టించబడ్డావంట. ఏవయ్యావంటే మనల్ని కలుగు చేసింది ఎందుకంటే పాపంలో ఉన్న మనలను ఆయన రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన క్రియలు